హలో మిమ్మల్ని లెట్స్ మేక్ బాదుషా. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకోవాలి. నేనైతే 1/2 kg మైదాపిండి తీసుకున్నాను. 1/2 kg మైదాపిండికి ఒక 20 బాదుషాలు అయితే. ఇప్పుడు ఈ మైదాపిండిలా కొంచెం సోడా వేయాలి, బేకింగ్ సోడా. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేయాలి. స్వీట్ అయినా సాల్ట్ వేస్తే మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు నెయ్యి, సోడా, సాల్ట్, నెయ్యి ఇవి 3 వేసి పిండిని మంచిగా కలపాలి. నెయ్యి మొత్తం పిండిలో కలిసేటట్టు కలపాలి. ఇట్లా ఉండలు ఉండకుండా మొత్తం పిండి నెయ్యి మొత్తం కలిసేటట్టు కలపాలి. ఇట్లా నెయ్యి వేసి కలిపిన తర్వాత పిండిని మనం చేయితో ఇట్లా అంటే ముద్దలాగా రావాలి. ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకుంటా కలపాలి పిండిని. వాటర్ కొన్ని వేసే కలపండి, ఎందుకంటే పిండి కొంచెం గట్టిగానే ఉండాలి. చూడండి, పిండి కొంచెం ఇట్లా గట్టిగా ఉండాలి. చపాతీ పిండి ఉన్నట్టు అస్సలు ఉండొద్దు. ఇది కొంచెం గట్టిగా ఉంది, చూడండి గట్టిగా. వాటర్ తక్కువ వేసి కలపాలి, అందుకే ఇట్లా కొంచెం గట్టిగా ఉండాలి పిండి. ఇప్పుడు ఇట్లా కలిపిన పిండిని ఒక 20 minutes పక్కన పెట్టేయాలి. బాదుషా కోసం కలిపిన పిండి అయితే పక్కన పెట్టేసినాం కదా, అది నానడానికి 20 minutes పడుతుంది. అప్పటి వరకు మనం చక్కెర పానకం చేద్దాం. ½ kg మైదాపిండి తీసుకున్నాం కదా మనం. ఇప్పుడు స్వీట్ కోసం 1 kg షుగర్ తీసుకోవాలి. ½ kg పిండికి 1 kg షుగర్ కరెక్ట్ సరిపోతుంది స్వీట్. ఇప్పుడు షుగర్ వేద్దాం. ప్యాన్ వేడైన తర్వాత షుగర్ వేస్తున్నా. ఇప్పుడు ఈ షుగర్ కరగడానికి ఒక 1 కప్ వాటర్ వేస్తున్నా. ఇప్పుడు ఒక కప్పు తీసుకోవాలి, అందులో ఫుడ్ కలర్ వేసుకోవాలి. నేను ఏ ఫుడ్ కలర్ తీసుకున్నా అంటే కేసర్ ఎల్లో కొంచెం వేసి కొన్ని వాటర్ వేసి కలపాలి. అసలు కుంకుమ పువ్వు వేస్తారు, కానీ ఇప్పుడు కుంకుమ పువ్వు లేదు నా దగ్గర, అందుకే ఫుడ్ కలర్ వేస్తున్నా. కొంచెమే అంటే కొంచెమే వేయాలి. కొన్ని వాటర్ పోసి పానకం చూడండి మంచిగా మసులుతుంది. ఫుడ్ కలర్ వేస్తున్నా నేను. చక్కెర పానకం అయితే అయ్యింది చూడండి. ఇగో పిండి చూడండి మంచిగా నానింది. 20 minutes నానబెట్టినాం కదా. ఇప్పుడు ఈ పిండిని మనం అస్సలు కలపకుండా కొంచెం ఇట్లా నిమ్మకాయ సైజు పిండిని తీసుకొని గట్టిగా దీన్ని ఇట్లా తిప్పాలి. కొంచెం పిండిని ముద్ద చేసేటప్పుడు ఇట్లా, అప్పుడే మనకి బాదుషా లాగా వస్తుంది మంచిగా. ఇట్లా వస్తుంది. తర్వాత మధ్యలో ఇట్లా కొంచెం హోల్ వేయాలి. 2 సైడ్లు వేయాలి. ఈ సైజు వేసుకోవాలి మనం బాదుషాలు. సేమ్ అన్ని ఇట్లనే చేయాలి.
ఇప్పుడు బాదుషాని డీప్ ఫ్రై చేసుకోవాలి మనం. డీప్ ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది. ఆయిల్ కొంచెం ఎక్కువ వేయండి. బాదుషా మునగాలి, మునిగేంత వరకు ఆయిల్ పోయాలి. ఇప్పుడు వీటిని ఆయిల్ వేస్తున్నా, బాదుషా వేసేయాలి. చూడండి ఆయిల్ అస్సలు వేడి కాలేదు, లైట్గా వేడైంది అంతే. బాదుషాని ఆయిల్లో వేసిన తర్వాత అస్సలు మెస్లియొద్దు. అవంతలు అవే ఇట్లా కొంచెం పైకి తేలాలి. మనం అసలు గంటతోటి వాటిని మెస్లియొద్దు. చూడండి అవే కొంచెం ఇట్లా మెల్లగా పైకి వస్తున్నాయి. స్టవ్ మాత్రం చిన్నగానే పెట్టాలి, పెద్దగా పెట్టొద్దు. అస్సలు మెస్లియొద్దు వీటిని. మెల్లగా రెండో సైడ్ ఇట్లా తిప్పాలి వీటిని. చూడండి ఈ కలర్ వస్తే సరిపోతుంది మనకి. చూడండి ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న బాదుషాని వేడి వేడి పానకం వేయాలి. పానకం వేడిగా ఉంటే బాదుషాకి పానకం మంచిగా పడుతుంది. పానకం వేసిన తర్వాత ఇట్లా రెండు సైడ్లు తిప్పుతుండాలి. పానకం మంచిగా పీల్చుకోవాలి కదా ఇది. చూడండి బాదుషా ఎంత మంచిగా ఉన్నాయి చూడడానికి కదా. ఇప్పుడు పానకంలో నుంచి తీసేసేయాలి. మస్తు ఉంది టేస్ట్. స్వీట్ గిట్లా కరెక్ట్ సరిపోయింది తెలుసా అసలు. లోపల సాఫ్ట్ సాఫ్ట్గా, పైన క్రిస్పీ క్రిస్పీగా వదిలిపోయింది. సేమ్ స్వీట్ షాప్లో తెచ్చినట్టే ఉంది బాదుషా. ఇంట్లో చేసేదంటే అసలు ఎవరు నమ్మరు, అట్లుంది టేస్ట్. బాదుషా అద్దరిపోయింది. బాదుషా అయితే టేస్ట్ మస్తు ఉంది. మీరు ఇట్లా ఇంట్లో ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.